పరిశుద్ధ జీవితం మూడో భాగాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. పరిశుద్ధ జీవితంలో ఎలాగా ఎదగాలి లేదా అభివృద్ధి చెందాలి, ఈ అంశం మీద మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. మొదటిగా దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటే, అక్కడ రాజైన నెబుకద్నెజరు దానియేలును గురించి ఇలా అంటాడు: అతడు దేవతల ఆత్మలు కలిగి ఉన్నవాడు అని. దేవతల ఆత్మ కలిగిన వాడు అంటే అతని ఉద్దేశం దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు, అందుకే అతనికి నా కల చెప్పాను అని రాజుగారు చెప్పడంలో ఉద్దేశం. అయితే దానియేలు కలిగిన ఆ ఆత్మ ఏంటో మనకు తెలుసు, పరిశుద్ధాత్మ. యేసుప్రభువు వారు కూడా లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనంలో, నా నామములో మీరు ఆత్మను అడగండి, పరిశుద్ధాత్మను మీరు అడిగి పొందుకోండి అని కూడా తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం చేత పరిశుద్ధ జీవితంలో మనం అభివృద్ధి పొందగలం. ఉదాహరణకి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా, ఆత్మానుసారులుగా మీరు నడుచుకోండి అని చెప్తాడు. అలా నడవాలంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయం కావాలి. రెండో విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ కొరకైన ఆకలి కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. పరిశుద్ధ జీవితం జీవించాలన్న ఒక ఆశ కలిగి ఉండాలి, దాహం కలిగి ఉండాలి. ఒకసారి యేసుప్రభువు వారు యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో చూస్తే, మీలో ఎవరికైనా దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోండి అని అంటాడు. సో యేసు ప్రభు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, ప్రభువుకు దగ్గరగా ఉన్నప్పుడు పరిశుద్ధ జీవితం మనకి వస్తుంది, మనం అక్కడ నేర్చుకోగలుగుతాం. ఆయనే ఆ యొక్క దాహాన్ని, ఆకలిని తీరుస్తాడు. మూడవదిగా, పరిశుద్ధ జీవితంలో ఎదిగేటప్పుడు పలుమార్లు మనం పడుతూ ఉంటాం, లెగుస్తూ ఉంటాం. అంత మాత్రాన మనం కంగారు పడేది ఏమీ లేదు. మన ప్రయత్నం, పరిశుద్ధ జీవితం కొరకైన ఆశ మనకుంది కనుక మన ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఉదాహరణకి రోమాపత్రిక 7వ అధ్యాయం 19వ వచనంలో పౌలు భక్తుడు ఏమంటాడంటే, నేను చేయగోరు మేలు చేయక చేయకూడని కీడు చేయుచున్నాను అంటాడు. అంటే ఆయన కూడా పలుసార్లు అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. కాబట్టి ఇలా పడడం, లేవడం అనేది జరగకుండా ఉండాలి అంటే ఒకటే మార్గం, మనం ఖాళీగా ఎప్పుడు ఉండకూడదు, ఏదో ఒక పని కలిగి ఉండాలి. ఖాళీగా ఉంటే ఆటోమేటిక్గానే చెడు మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. మీకు ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను. సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనిస్తే, అక్కడ భక్తుడైన దావీదు ఉంటాడు, రాజైన దావీదు. అందరేమో యుద్ధంలోకి బరిలో ఉంటారు, తాను మాత్రం ఇంటికాడ ఉండిపోయాడు. బతుకంతో ఉండిపోయాడో, సోమరితనంతో ఉండిపోయాడో కానీ ఎప్పుడు అలా జరగలేదు తన జీవితంలో. ఒకసారి అలా ఉండిపోయాడు. దాని పరిస్థితి, ప్రభావం ఏంటో మనందరికి కూడా తెలుసు. కాబట్టి అలాంటి ఒక సోమరితనం ఏం చేస్తుందంటే మనిషిని పాపంలో పడడానికి దారితీస్తుంది. కాబట్టి అలాగే మనం కూడా సోమరితనంగా ఉండడమే కాదు, ఖాళీగా ఉండడం అనేది అలా కాదు, కానీ ఏదో ఒక పని మాత్రం మనం కలిగి ఉండాలి. ఇంకా చెప్పాలంటే మన సంభాషణ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, మన మాటలు కూడా. ఎందుకంటే మాటలు కూడా పాపానికి దారితీస్తాయి. కాబట్టి మనం పాపానికి తావు లేకుండా మెలకుగా జాగ్రత్త కలిగి ఉండాలి. ఉదాహరణకి మన సంభాషణ విషయానికి వస్తే, మాటల విషయానికి వస్తే, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, మరి విశేషంగా విశ్వాసులు ఎక్కువగా మనం కలుస్తూ ఉంటాం కాబట్టి, విశ్వాసులుగా కలుస్తూ ఉంటాం కాబట్టి, సేవకులుగా కలుస్తూ ఉంటాం కాబట్టి
తిమోతికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం మొదటి వచనంలో చాలా చక్కటి మాటలు ఉంటాయి. యవ్వనులను మీరు ఎలా పిలవాలి అంటే, యవ్వనస్తుల్ని అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఇలాంటి ఒక సంభాషణ సహోదర భావంతో సంభాషిస్తూ ఉండాలి. కొంతమంది అలవాటు లేక ఏవండి, ఏంటండి అంటారు. అసలు అలాంటి పదాలు కూడా మనల్ని తప్పు ఆలోచనకి నడిపించే ప్రమాదం ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే పెద్ద వయసు అనుకోండి, అమ్మ, నాన్న, లేకపోతే తల్లి, లేకపోతే వాళ్ళని పెద్దోళ్ళు కాబట్టి పెద్ద వయసుని అలా ఏమండి అని పిలవచ్చు. సాధ్యంతవరకు తల్లి అని పిలవచ్చు, ఏమ్మా అని కూడా పిలవచ్చు. యేసుప్రభువు వారు చూసారు ఎలా పిలిచారు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు, అమ్మా, ఎవరు నేనేం చేయలేదా, అమ్మా అమ్మా, ఆ సంభాషణ చూసారా. ఇక ఆవిడ కూడా ఆ మాటతో ఎలాంటి తలంపు రాదు. ఆయన కూడా అలాగ మంచి సంభాషణతోనే ఒక దారి మనకు చూపించారు ఆయన. అలాగే పరిశుద్ధమైన వ్యక్తి ఎలాంటి వాడంటే దూది లాంటి వాడు. పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్న వాడు కూడా, పరిశుద్ధతలో అభివృద్ధి చెందాలనుకుంటున్న వాడు కూడా ఒక దూది వస్తువు లాంటి వాడు. దూది ఎప్పుడు కూడా నిప్పుకు దూరంగానే ఉండాలి. దగ్గరికి వెళ్తే దూదికి ప్రమాదం, కాలిపోతుంది. కాబట్టి కొన్నిసార్లు అవతల వ్యక్తి కూడా దూది కాదు నిప్పు అనుకుంటే, లోక సంబంధమైన వ్యక్తులు అనుకుంటే చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మంచిది. కాస్త దూరం మెయింటైన్ చేయడం అనేది చాలా మంచిది. ఇంకో విషయం ఏంటంటే, ఇలాంటి ఒక ప్రమాదానికి వయసుతో ఏమీ ముడిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. పెద్ద వయసు, చిన్న వయసు అని శరీర కోరికలకు వయసుతో అసలు పని లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. ఉదాహరణకి మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో ప్రభువారు మనకేం చెప్పారంటే, స్త్రీని వ్యామోహపు చూపుతో చూచువాడు అప్పుడే ఆ క్షణమే వ్యభిచరించినట్లు అని చెప్పాడు ఆయన. ఒక స్త్రీని వ్యామోహపు చూపుతో చూడడం, అసలు చూడడమే తప్ప అంటే ఓ భక్తుడు ఇలా అన్నాడు, ఒకసారి సడన్గా చూడటం లేకపోతే మొదటిసారిగా చూడటం అదేం ప్రమాదకరమైనది కాదు. కానీ తర్వాత రెండోసారి కూడా చూడడానికి ప్రయత్నించి చూడడం అనేది తప్పకుండా మనల్ని పాపానికి నడిపించే అవకాశం ఉంది. లేకపోతే పాపపు ప్రభావం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సో అది మొదటి చూపుకి రెండో చూపుకి ఆ వ్యత్యాసాన్ని ఒక భక్తుడు తెలియజేశాడు. ఇకపోతే ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఏంటంటే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూస్తే, ప్రతి విధమైన కీడుకి దూరంగా ఉండండి అని చెప్పాడు భక్తుడైన పౌలు. ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండండి అని చెప్పాడు. ఇంకా ఇలాంటివి కొన్ని మీరు చెప్పాలంటే ఒక రిఫరెన్స్ చెప్తాను. అక్కడ కూడా కొన్ని విషయాలు ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో కూడా కొన్ని విషయాలు ఉంటాయి. ఇకపోతే నేను చెప్పదలుచుకున్న 4వ విషయం ఏంటంటే, పరిశుద్ధంగా ఉంటే కలిగే ఆశీర్వాదాలు ఏంటి, లేకపోతే ప్రయోజనాలు ఏంటి చూద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 13 ప్రకారం మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి అని అక్కడ చెప్తా ఉన్నాడు. ఎందుకు అంటే వారికి ఏదో దేవుడు స్వాస్థ్యం ఇవ్వబోతున్నాడు, భూమిని ఇవ్వబోతున్నాడు. కాబట్టి పరిశుద్ధంగా ఉంటే స్వాస్థ్యం మనకి దొరుకుతుంది. అలాగే 81వ కీర్తన 13వ అధ్యాయం 81వ కీర్తన 13-14 వచనాలు మనం గమనిస్తే, మన శత్రువులను దేవుడు అణిచివేస్తాడు పరిశుద్ధ జీవితం జీవిస్తే. అలాగే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26-27 వచనాల్లో చూస్తే, జనుల మీద అధికారం దేవుడిస్తాడు. అలాగే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే, మన ప్రార్థనలకు చక్కటి జవాబు కూడా వస్తుంది పరిశుద్ధ జీవితం ద్వారా. ఇంకా యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని చూస్తే, అద్భుతమైన కార్యాలు కూడా పరిశుద్ధ జీవితం ద్వారా చూడగలుగుతాం, ఇంకా చెప్పాలంటే చేయగలుగుతాం.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి పరిశుద్ధ జీవితం ద్వారా కొన్ని చెప్పుకోవడం కాదు, కానీ మనం అనుభవించడం అనేది అదొక గొప్ప అనుభూతి. దాని కొరకు మనం ప్రయాసపడతాం. ఒకసారి నేను విషయాలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. పరిశుద్ధ జీవితం యొక్క ఆ జీవితంలో మనం అభివృద్ధి చెందాలంటే జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధాత్మను ఒకటి మనం కలిగి ఉండాలి. పరిశుద్ధత కొరకు మనం ఆశ కలిగి ఉండాలి. పరిశుద్ధ జీవితం జీవించేటప్పుడు కొన్నిసార్లు అవకతవకలు పడుతూ ఉంటాం, లెగుస్తూ ఉంటాం. అయినా కూడా పశ్చాత్తాప మనసుతో మరలా ప్రయత్నం చేస్తూ ఉండాలి. పరిశుద్ధ జీవితం జీవిస్తున్నప్పుడు అనేక ఆశీర్వాదాలు కూడా మనం పొందుకుంటాము. సో ఈ మాటలు మన హృదయంలో పెట్టుకొని పరిశుద్ధత కొరకు, పరిశుద్ధ జీవితం కొరకు ప్రయత్నిస్తూ ఆశపడుతూ ప్రభులో ఎదుగుదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ, మనల్ని అందరినీ కూడా దీవించును గాక.